ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఏదైనా సంసారంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇతరుల వల్ల ఇబ్బందులు కానీ కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు వీటి వల్ల వాళ్ళు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల పిల్లల్లో అనేక అవయవ లోపాలు రావడానికి కానీ ఆరోగ్యంగా ఉన్న శిశువులు కలగడానికి కానీ అవకాశాలు తగ్గిపోతాయండి. ఎప్పుడైతే పురుషుడు నీరసపడిపోయాడో అతని స్పెర్మ్లో కూడా శక్తి తగ్గిపోతుందండి. అలాగే వాళ్ళు ఈ సంసార సుఖం అనేది ఎంజాయ్ చేయడం కూడా తగ్గిపోతుంది. దానివల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మానసికమైన రిలాక్స్ కావాలి అంటే తప్పనిసరిగా ఈ ధాతు వృద్ధి లేహ్యం కానీ హెర్బా పవర్ లేహ్యం ఇలాంటివి వాడుకుంటే ధాతు వృద్ధి లేహ్యం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటేనండి, అందులో శిలాజిత్తు, అశ్వగంధ ఇలాంటివన్నీ ఉంటాయండి. ధాతువులు అద్భుతమైన ధాతువులు అనమాట. మీరు 35లో పెళ్లి చేసుకున్నా మళ్ళీ మంచి యవ్వనంలోకి వస్తారు. అది ఒక 3-4 నెలలు వాడుకుంటే. స్త్రీ వాడుకోవటం వల్ల ఆవిడ గర్భం బాగా బలంగా తయారై క్షేత్రం కూడా శుద్ధి అయ్యి చాలా గట్టిగా పడుతుంది అనమాట. ఎప్పుడైతే శక్తివంతంగా తయారైందో క్షేత్రం, ఈ పురుషుడు బలంగా తయారయ్యాడో మంచి బలమైన సంసారం కలగడానికి, సంతానం కలగడానికి, సంసార సుఖం అనుభవించడానికి రెండాట్లకి కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయండి.